ఇవన్నీ మీ సక్సెస్ స్టోరీస్. అక్కడో ఇక్కడో చిన్నయో పెద్దయో చెదురుమదురు సంఘటనలు జరుగుతాయి. 95% మనం ఎఫెక్టివ్గా పనిచేసినా 95% మంచి వాళ్ళు ఉన్నా 2% 3% అనుకోని తప్పిదాలు జరిగితే ఆ 2-3% మన శాఖకు మచ్చ తెచ్చిపెట్టే పరిస్థితి ఉంది. చాలామంది నాకు సూచన చేసిరు, మోస్ట్ కాంట్రవర్షియల్ సబ్జెక్టు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, నువ్వు ఆ శాఖ ఎవరికన్నా ఇచ్చేసి అన్న వేరేది ఏదన్నా తీసుకో అని. నేను చెప్పిన లేదు, ఈ శాఖ నా దగ్గరనే పెట్టుకుంటా, కాంట్రవర్సీ అయినా పర్వాలేదు, ఏదో తేల్చుదామనే నేను డిసైడ్ అయినా. మా అక్నూరు మురళి గారు ఉన్నారు, సార్ అన్నీ బాగానే ఉన్నాయి కానీ ప్రభుత్వ పాఠశాల అంటే 1వ తరగతి నుంచి చదువు చెప్తారు, నర్సరీ ఎల్కేజీ యూకేజీ ప్రైవేట్లో చదువుకున్నాక 1వ తరగతికి మన దగ్గరికి ఎందుకు వస్తారని ఆ సమస్య నాకు అర్థమైంది. అందుకే ఆలోచన చేసి మా ఎడ్యుకేషన్ కమిషన్, ఇంతవరకు ఎప్పుడు ఎడ్యుకేషన్ కమిషన్ లేదు తెలంగాణకి, ఫస్ట్ టైం ఎడ్యుకేషన్ కమిషన్ అపాయింట్ చేసి ఇష్యూస్ని అడ్రస్ చేయడమే కాకుండా అక్నూరు మురళి గారు చేసిన సూచనల మేరకు ఈరోజు నర్సరీ ఎల్కేజీ యూకేజీ కూడా మనం తీసుకొని పేదలకు చదువు చెప్పాలి అన్న ఆలోచన ఈరోజు చేస్తున్నాం. ఎందుకంటే ఈ 3 సంవత్సరాలు ప్రైవేట్ స్కూల్కి వెళ్ళిన పిల్లలు మళ్ళీ గవర్నమెంట్ స్కూల్కి రావాలి అని అంటే రాలేరు. పేదోళ్ళు కూలి పని చేయడానికి, ఉపాధి హామీ పనులు చేయడానికి సిద్ధపడి సంపాదించింది పిల్లల చదువుల కోసం ఖర్చు పెడుతున్నారు. పిల్లల చదువు పట్ల తల్లిదండ్రులకు శ్రద్ధ పెరిగింది. అవసరమైతే 10 రూపాయలు ఖర్చు పెట్టుకుంటాం, ఓ పూట తినకపోయినా సరే మా పిల్లలకు మంచి చదువు చెప్పించాలని ఈరోజు తల్లిదండ్రులలో ఒక చైతన్యం వచ్చింది. నేను అడుగుతున్నా ఈరోజు మా ఉపాధ్యాయులను, ఆ చదువు మనం చెప్పలేమా, ప్రైవేట్ స్కూళ్ళకి ఎందుకు పోవాలి వాళ్ళు పేదవాళ్ళని నేను అడుగుతున్నా. మన దగ్గర శక్తి లేదా, మన దగ్గర చిత్తశుద్ధి లేదా? ఈ ప్రభుత్వం మీరు అడిగితే ఇబ్బంది ఏమైనా ఉందా? అందుకే ఈరోజు ఈ వేదిక మీద నుంచి ఉపాధ్యాయులకు అందరికీ నా విజ్ఞప్తి ఒకటే, మనం ప్రతిన భూనుదాం. ప్రైవేట్ స్కూళ్ళ కంటే కార్పొరేట్ కాలేజీల కంటే నాణ్యమైన విద్యను పేదలకు అందిద్దాం. విద్య ఒక్కటే తలరాతను మారుస్తుంది. ఇవాళ పంచడానికి భూములు లేవు. పేదవాడు బాగుపడాలి, పేదవాడు సమాజంలో రాణించాలి అని అంటే విద్య ఒక్కటే ప్రామాణికం. ఇవాళ సిలికాన్ వ్యాలీని మన వాళ్ళు శాసిస్తున్నారంటే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ మన దగ్గర చదువుకున్నందుకే సిలికాన్ వ్యాలీని మనం ఈరోజు శాసిస్తున్నాం. దానికి కారణం విద్య. అందుకే ప్రపంచ దేశాలలో జరుగుతున్న మార్పులు చేర్పులను అన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మనమే ఇక్కడ చదువుకోవడం కాదు, ఇతర దేశాలలో ప్రతి సంవత్సరం 200 మంది టీచర్లను సింగపూర్, సౌత్ కొరియా లాంటి దేశాలకు మిమ్మల్ని పంపించి అక్కడ విద్యను స్టడీ చేయడానికి మీ టీచర్లను విదేశాలకు పంపడానికి ఈరోజు మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. మన కోసం మనం పోటీ పడడం కాదు, మన పక్కలుండే ఊరును చూసి పోటీ కాదు, ప్రపంచ దేశాలతోనే విద్యలో మనం పోటీ పడాలి. ఈరోజు సింగపూర్ లాంటి, సౌత్ కొరియా లాంటి, జపాన్ లాంటి దేశాలు అభివృద్ధి చెందడానికి కారణం ఏంది? ఇవాళ జర్మన్ అభివృద్ధి చెందడానికి కారణం ఏంది? ఈరోజు చైనా అభివృద్ధి చెందడానికి కారణం ఏంది? అక్కడున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే కాకుండా ఒక పట్టుదలను నేర్పడం వల్ల ఆయా దేశాలు ప్రపంచంలో వేగంగా అభివృద్ధి పదం వైపు నడుస్తున్నాయి. మరి వాటన్నిటిని కూడా మనం వినడమే కాదు, చూడాల్సిన అవసరం ఉంది. అందుకే 1,20,000 మంది టీచర్లు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. ఇందులోకి వెళ్ళి ప్రతి సంవత్సరం ఒక 200 మంది టీచర్లను ఇనీషియల్గా ఇతర దేశాలకు పంపించి అక్కడున్న పరిస్థితులను మీరు స్టడీ చేసి ఒక అవగాహనతోనే వెనక్కి రావాల్సిన అవసరం ఉంది. టీచర్లు అందరికీ కూడా ఈరోజు మర్రి చెన్నారెడ్డి దీంట్లో మనం ఓరియంటేషన్ క్లాసెస్ తీసుకుంటున్నాం టీచర్స్కి. ఎందుకు అనంటే నైపుణ్యం పెంచుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఉద్యోగం వచ్చినప్పుడు ఉన్న పరిస్థితులు, మనం రాసిన పోటీ పరీక్షలు ఒకలాంటివి. ఈరోజు ప్రతి సంవత్సరం విద్య మారుతుంది, విధానం మారుతుంది, ఎడ్యుకేషన్ పాలసీస్ మారుతున్నాయి. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఒకలాగా ఉంటే మనకు తెలంగాణకు అసలు ఏ పాలసీ లేకుండా మనం ఉన్నాం. అందుకే మొన్న నేను ఆర్డర్ ఇచ్చిన, తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీని ప్రిపేర్ చేయండి అని పెద్దలు కేశవరావు గారిని చైర్పర్సన్గా పెట్టి కడేప్ శ్రీహరి గారిని, అక్నూరు మురళి గారిని, మా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉన్న అధికారులను కలిపి తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ చేయడానికి ఒక కమిటీని అపాయింట్ చేసినాం. తెలంగాణ కూడా ఒక నూతనమైన ఎడ్యుకేషన్ పాలసీ కావాలి. ఆ ఎడ్యుకేషన్ పాలసీ పేద పిల్లల జీవితాలలో వెలుగులు నింపాలి. అందుకే మిత్రులారా, ఈరోజు ఉత్తమ ఉపాధ్యాయులను అభినందించడమే కాకుండా వాళ్ళందరినీ కలవాలి, వాళ్ళతో మాట్లాడడం ద్వారా మీతో ఆలోచనలు పంచుకోవాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి
నర్సరీ నుంచి 12th క్లాస్ వరకు 12th తర్వాత ఆ పిల్లలకు విజ్డమ్ వస్తుంది. వాళ్ళు డాక్టర్ కావాలనుకుంటున్నారా, ఇంజనీర్ కావాలనుకుంటున్నారా, ఐఏఎస్ కావాలనుకుంటున్నారా, ఐపీఎస్